హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే కనుక తెల్లవారుజామున ఆ పని చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం ఓపెన్గా చెప్తాను కాబట్టి మీలో ఎవరైనా అది రివర్స్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నా, లేకపోతే గిల్టీగా ఫీల్ అయినా, ఏదన్నా నచ్చదు మాకు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే వీడియోని స్కిప్ చేసేసి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. బట్ వల్గర్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఓకేనా? సో ఏంటి వీడియో అనేది ముందుగానే చెప్పాను కాబట్టి చూడాలా వద్దా అని డిసైడ్ అయిన తర్వాతే వీడియోని చూడటమా లేదా అనేది చూడండి. చూస్తే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి వీడియోని చూడండి, ఓకేనా? శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9008860513. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ వీడియోని చేస్తున్నానంటే చాలామంది నాకు పర్సనల్గా మెయిల్స్లో అడుగుతున్నారండి. ఈవెన్ అమ్మాయిలు కూడా అడుగుతున్నారు, సిస్టర్ ఇట్లా మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున అలా కావాలి అంటారు, బట్ నాకేమో సంథింగ్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, దీనిపైన ఒక క్లారిటీగా వీడియో చేయండి అనేసి అడిగారు. సో వాళ్ళకు యూజ్ అవ్వాలనేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లవారుజామున ఆ పని చేస్తే కనుక లాభాలు ఎన్నైతే ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాభాల గురించి మాట్లాడుకుందాం, తర్వాత నష్టాల గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాలు ఏంటి అంటే కనుక ఇప్పుడు పెళ్ళైన కొత్తల్లో అనుకోండి ఫ్రెండ్స్, అది ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే తెల్లవారుజామున ఆ పని చెయ్యొచ్చు, చెయ్యకూడదు కూడా. ఎందుకు అంటే కనుక ఇప్పుడు మీరు జాబ్ పర్సన్ అనుకోండి, ప్రతిరోజు కూడా జాబ్కి వెళ్తూ ఉంటారు, లేదా వర్కింగ్ పర్సనే అనుకోండి, ఏదైనా వర్క్ చేసే వాళ్ళే అనుకోండి. సో ఆ పనులతోటి మైండ్ డైవర్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, మీరు ఎక్కువగా వర్క్ మూడ్లో ఉంటారు, అలాగే పనులు చేసి అలసిపోయి ఉంటారు. సో ఇలా అలసిపోయినప్పుడు వెంటనే మీరు నిద్రపోతారు కదా, ఇంటికి వచ్చి తిన్న తర్వాత పడుకుంటే కనుక వెంటనే నిద్ర పట్టేస్తుంది. సో ఒకవేళ నిద్ర పట్టకపోయినా కూడా భార్యాభర్తలు ఇద్దరూ ఆ టైంలో అలా చేశారనుకోండి, సో అది ప్రెగ్నెన్సీకి అంత కరెక్ట్ టైమింగ్ కాకపోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు అలసిపోయి ఉంటారు, మీ బాడీ సరిగా సహకరించదనమాట. ఇంకా కావాల్సినటువంటి అండం ఏదైతే ఉందో లేడీస్ నుంచి వచ్చేది ఎగ్ ఏదైతే ఉందో అది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవచ్చు, లేదంటే కనుక జెంట్స్లో ఉన్నటువంటి కణాలు కూడా సరిగ్గా రిలీజ్ అవ్వకపోవచ్చు, అవి హెల్తీగా అంతగా ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే వేడి కూడా ఎక్కువగా అయిపోయి ఉంటుంది కాబట్టి. అదే తెల్లవారుజామున మీరు ఆ పని చేశారనుకోండి, మీరు నైట్ అంతా నిద్రపోయి ఉంటారు కదా, మైండ్ ఫ్రీ అయిపోయి ఉంటుంది, కూల్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే బాగా మీరు రెస్ట్ తీసుకుని ఉంటారనమాట. అటు బాడీ రిలీఫ్ అయిపోయి ఉంటుంది, ఇటు మైండ్ రిలీఫ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఆ టైంలో ఆ పని కనుక చేశారనుకోండి, మీకు మంచి ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుందన్నమాట, మంచిగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట, ఆరోగ్యవంతులైనటువంటి పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఆ పని ఆ టైంలో చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడు ఇది నష్టానికి దారితీస్తుంది అంటే ఎప్పుడు ఇవి ఇబ్బందులు కలిగిస్తాయి, ఆ టైంలో ఆ పని చేయటం వల్ల నష్టాలు ఏంటి అంటే కనుక చాలా నష్టాలు అయితే ఉన్నాయండి. సో అన్నీ చెప్తే లేట్ అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే చెప్తాను, ఇంకొన్నిటిని ఏసారి ఎప్పుడైనా వీడియోలో చెప్తానులేండి, ఓకేనా? సో ఏంటి ఆ నష్టం అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు లేడీస్ కొంతమంది వీక్ పర్సన్ ఉంటారు ఫ్రెండ్స్, వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఆ పని గురించి ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. అలా అయితే చాలు విపరీతమైన తలనొప్పి వచ్చే వాళ్ళు ఉంటారు. లేడీసే కాదండి, జెంట్స్ కూడా అంతే. ఇప్పుడు తెల్లవారుజామున మైండ్ రిలీఫ్ అయిపోయింది అట్లా ఇట్లా అనేసుకునేసి ఆ టైంలో ఫీలింగ్స్ కూడా బాగా వస్తాయన్నమాట. అలా ఫీలింగ్స్ బాగా వచ్చినప్పుడు ఆ వర్క్ చేసేటప్పుడు మధ్యలో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఎగ్జైట్ అయిపోయి అట్లా ఎక్కువ చేస్తారనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే తలనొప్పి వచ్చేస్తుందండి. తలనొప్పే కాదు ఫ్రెండ్స్, ఎక్కువగా బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి. సో దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా అలాగే ఏంటంటే ఇప్పుడు నైట్ పడుకునే ముందు చేశారనుకోండి, నైట్ అంతా నిద్రపోతారు కాబట్టి బాడీకి ఎలాంటి నొప్పులు అనేటివి ఉండవు, పెయిన్స్ అనేటివి ఉండవు, మైండ్ కూడా రిలీఫ్ అయిపోతుంది. బట్ తెల్లవారుజామున కనుక చేశారనుకోండి,
ఆ పని ఒక 5కి లేదా 6కి అలా చేశారనుకోండి, మీకు నిద్రపోయే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఉండదు. సో దాని కారణంగా బాడీ పెయిన్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది, మీరు మైండ్ అన్నది కొంచెం డైవర్ట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది ఒక నష్టం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నైట్ ఆ పని చేసేదానికంటే తెల్లవారుజామున చేయటం అన్నది ఒక రకమైన మంచి పని అండి. అది ఎందుకంటే కొంతమంది లావుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది బాగా బొద్దుగా ముద్దుగా ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు కొంచెంగా తిన్నారనుకోండి, తిన్న వెంటనే వంగి లేచి ఏదైనా పనులు చేయాలంటే అస్సలు వాళ్ళ బాడీ సహకరించదు. అదే తెల్లవారుజామున అనుకోండి, నైట్ తిన్నది మొత్తం అరిగిపోయి ఉంటుంది కాబట్టి పొట్ట ఇవంతా లోపలికి పోయి ఉంటాయి కాబట్టి ఆ పని చేయడానికి వాళ్ళకు ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇంకొంతమందికి ఏంటంటే, అంటే ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటారు, వాళ్ళు కనుక డే టైంలో ఆ పని చేసినా లేదా తెల్లవారుజామున ఆ పని చేసినా వాళ్ళకు వచ్చే పెయిన్స్ అన్నవి నిజంగా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట. కనీసం వాళ్ళు అసలు ఏ పని చేసుకోలేరు. తొడల భాగాలు కూడా భలే ఎక్కువ నొప్పి వస్తాయి. వెజైనా ఏరియాస్లో కూడా చాలా రకాలైన పెయిన్స్ వస్తాయండి. అవి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఎవరికైనా చెప్దాము అంటే అది ఎక్కడ పెయిన్ వస్తూ ఉంది అనేది కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పలేరు అనమాట. ఎందుకంటే ఆ వర్క్ అన్నది అలాంటిది, ఆ వర్క్లో వీళ్ళు ఫీల్ అయ్యే ఫీలింగ్ అన్నది అలాంటిది. ఆ తర్వాత వీళ్ళు ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ ప్రెషర్ని చూపిస్తారనమాట. సో ఆ ప్రెషర్ కారణంగా కూడా వీళ్ళకి రకరకాలైన పెయిన్స్ వస్తాయి. సో అందుకోసమే మీ భార్య కనుక ప్రెగ్నెంట్ అనుకోండి, తెల్లవారుజామున ఆ పని నో, డే టైంలో కూడా నో అనుకోండి. ఒకవేళ మీరు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, తెల్లవారుజామున డే టైంలో ఓకే, డే టైంలో కూడా కాదు తెల్లవారుజామున ఓకే, ఓకేనా. నెక్స్ట్ అలాగే మీరు మామూలు పర్సన్ ఏదన్నా వర్క్ ఉంది అనుకోండి, తెల్లవారుజామున వద్దు. ఎందుకంటే మీరు ఆ పని ఎక్కువ చేసేస్తే కన్నా ఏమవుతుందంటే మీలో కొన్ని రకాలైన ఆలోచనలు అనేటివి వస్తాయన్నమాట. సో ఈ ఆలోచనలు ఎట్లుంటాయంటే, మీరు ఆ తెల్లవారుజామున అలా చేసేసి మళ్ళీ స్నానం చేసేసి తినేసి వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఆ వర్క్ అనేది బాగా జరిగినా లేదా చండాలంగా జరిగినా కూడా ఆ జ్ఞాపకాలు అన్నవి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేవన్నమాట. అవి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈరోజు అలా జరిగింది, ఇలా జరిగింది, చాలా బాగుంది, మళ్ళీ చేద్దాం, సంథింగ్ ఇలా ఆలోచించడం. లేదా ఈరోజు ఎందుకు తను అలా బిహేవ్ చేసింది, సో నాకు నచ్చలేదు, దీని గురించి చెప్పాలి, ఇంకొకసారి ఇలా చేస్తే నాకు నచ్చదు, ఇట్లా అట్లా అనేసి సంథింగ్ ఈ విధంగా ఆలోచనలలో పడిపోయి మీ వర్క్ అన్నది డైవర్ట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ లాస్ట్ పాయింట్ పెద్ద రీజన్ అయితే ఏం కాదు, కాకపోతే ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు అన్నమాట మీ వర్క్ అన్నది డైవర్ట్ అవ్వడానికి. సో ఎవరి పనులను పట్టించి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మంచిది. కొంతమంది ఆడవాళ్ళకి తెల్లవారుజామున ఆ పని అసలు చేయలేరండి. ఎందుకంటే డే టైంలో నాకు చాలా పనులు ఉంటాయి, ఇప్పుడు నేను ఆ పని చేస్తే కనుక నాకు పెయిన్స్ వస్తాయి, సో దానివల్ల నా వర్క్ ఇబ్బంది అవుతుంది, లేదా పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది అనేసి అనుకుంటే కనుక నో ప్రాబ్లం, చేయకండే మంచిది. ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో పని మనుషులను పెట్టుకొని ఉంటారు, పిల్లలకు కూడా వాళ్ళే స్నానం చేపిస్తారు, వీళ్ళకు కూడా వాళ్ళే వండి పెడుతూ ఉంటారు. ఈమె తిని జస్ట్ పడుకొని ఉండటమో లేదా టీవీ చూసుకోవడమో లేకపోతే ఏదన్నా అలా టైంపాస్ చేసుకుంటూ ఉండే వ్యక్తి అనుకోండి, తెల్లవారుజామున ఏంటి డే టైంలో కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి పెయిన్స్ వచ్చినా కూడా కాసేపు నిద్రపోతుంది కాబట్టి ఆమె రిలీఫ్ అయ్యేదానికి అవకాశం ఉంది అక్కడ. కాబట్టి మీ అవకాశాన్ని తగ్గట్టు మీ పనులకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంకా అలాగే ప్రెగ్నెంట్ అయితే మాత్రం చెప్తున్నాను, తెల్లవారుజామున ఆ పనులు అస్సలు చేయకండి. అది మీ భార్యకి, మీ భార్య కడుపులో ఉన్నటువంటి బిడ్డకి అన్ని రకాల మంచిదన్నమాట, ఓకేనా. సో ఇది అండి, మ్యాక్సిమం నేనైతే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నామోషి ఫీల్ అయితే కనుక మెయిల్కి వచ్చి మెయిల్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వచ్చి నాకు చెప్పారంటేనే మీ కామెంట్స్ ఎవ్వరూ చదవరు, నేను తప్ప. మీ డౌట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, వీలైతే వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.